అదిగో అక్కడ కనిపిస్తుందే, ఆమె పార్వతీదేవి. ఏదో ఆలోచిస్తోంది. ఏంటో చూద్దామా? అభ్యంగన స్నానం చేస్తున్నాను కదా, ద్వారం దగ్గర కావలిగా ఎవరుంటారు? ప్రమదగణాలందరూ మహాశివుడితో పాటు ముఖ్యమైన పని మీద వెళ్లారు. ఇప్పుడెలా? బొమ్మ ఎంత బావుందో! ఈ బొమ్మకే ప్రాణం పోసి నిలబెడితే అమ్మా, ఎంత అందంగా ఉన్నావో నా బంగారు తండ్రి. నమోస్తు మాతా. నాయనా, నేను అభ్యంగన స్నానం చేయాలి. ఎవరూ రాకుండా గుమ్మం దగ్గర కాపుగా ఉంటావా? సరే అమ్మా. నా అనుమతి లేనిదే ఎవరినీ లోనికి రానివ్వద్దు, సరేనా? సరే, ఎవరూ రారు. మీరు నిశ్చింతగా స్నానమాచరించి రండి, నేను చూసుకుంటాను కదా. రానివ్వద్దని చెప్పింది కదా. ఆగండి ఆగండి, ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నారు? అమ్మ ఎవరిని లోనికి అనుమతించవద్దంది. నా మందిరంలోకి వెళ్ళటానికి నాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? ముందు మీరెవరో చెప్పండి. నేను పార్వతీపతిని, శివుడను. ఓ అలానా? నేను పార్వతీ తనయుడిని. పార్వతీ తనయుడా? సరే సరే, దారి వదులు, లోనికి వెళ్ళాలి. వీల్లేదు, అమ్మ ఆజ్ఞ లేనిదే ఎవరూ లోనికి వెళ్ళకూడదు. ఏమిటి మొండితనం? నేనెవరో తెలుసా? చెప్పానుగా, పార్వతీపతి అని. బాలక, దారి వదులు. కుదరదని చెప్పానుగా. నా క్రోధం తెప్పించవద్దు. నాది అదే మాట. దారి వదులుతావా లేదా? ఎన్ని మాటలు చెప్పాలి? కుదరదని. వెళ్ళి రండి. అదేమిటి స్వామి, లోనికెలా వచ్చారు? బాలుడు అడ్డగించలేదా? అడ్డగించాడు. అందుకే ఆ బాలుడిని సంహరించి వచ్చాను. ఎవరా బాలుడు? నేను ప్రాణం పోసిన మన కుమారుడిని మీరు సంహరించారా? కుమారుడా? కుమారా, అమ్మో అమ్మో, ఎంత ఘోరం జరిగిపోయింది. శాంతించు పార్వతీమాత. ఎలా శాంతంగా ఉండగలను? నా బిడ్డ నాకు కావాలి. సోదరి పార్వతీదేవి, నీ పుత్రుడు నీకు తిరిగి ప్రాణాలతో లభిస్తాడు. శాంతించు సోదరి, శాంతించు. అదెలా సాధ్యం? నా శూలంతో తెగబడిన తల మళ్ళీ అతకబడదు. వేరొక ప్రాణి తల తెచ్చి ప్రాణం పోయారు.
ప్రముదులారా, మీరు వెళ్ళి ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్న ప్రాణితలు తీసుకురండి. అలాగే స్వామి. రండి రండి, అదిగో ఏనుగు. త్వరగా వధించండి. మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను. దాంట్లో ఎవరు గెలిస్తే వారే ఈ ఫలం పొందడానికి అర్హులు. వారే మీ ఇద్దరిలో పెద్దవారిగా గుర్తించబడతారు. ఎలాంటి పరీక్ష నారదముని? మీరిద్దరూ భూప్రదక్షిణ చేసి రావాలి. మొట్టమొదటిగా ఎవరైతే భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తిరిగి వస్తారో వారే విజేతగా ప్రకటించబడతారు. వారికే ఈ ఫలం ఇవ్వబడుతుంది. నాకు ఈ పందెం అంగీకారమే. ఇదే సరైంది. అయితే నేనే విజేతవుతాను. అమ్మా, నాన్న, నన్ను ఆశీర్వదించండి. నువ్వు విజేత ఎలా అవుతావు? గణేశుని వాహనం ఎలుక, నా వాహనం నెమలి. నా వాహనం యొక్క వేగం నీ వాహనం కన్నా ఎంతో ఎక్కువ. తర్వాత తన వాహనమైన నెమలి ఎక్కి ఎగురుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో ఎలుక వచ్చి, ప్రభూ, నేను నెమలిలాగా వేగంగా పరిగెత్తలేను. మరి మనం విజేతలమెలా అవుతాము? మనసులోనే ఆలోచిస్తాడు. నా వాహనమైన ఎలుక వేగంగా పరిగెత్తలేదు. ఎంత వేగంగా పరిగెత్తినా నెమలినైతే ఓడించలేదు. వేరే ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఇంతలో అతనికి ఒక ఆలోచన వస్తుంది. మనసులో నవ్వుకొని, మూషికమా, నువ్వు చింతించకు. మనం వేగంగా పరుగెత్తవలసిన అవసరం లేదు. అమ్మా, నాన్న, దయచేసి మీరిద్దరూ కలిసి కూర్చోండి. నాయనా గణేశ, నువ్వు భూప్రదక్షిణ చేయడానికి వెళ్ళవా? నువ్వు పోటీలో పాల్గొనడం లేదా? పార్వతి, మన ఇద్దరు పుత్రులు చాలా తెలివైనవాళ్లు. గణేశుడు ఇలా చేస్తున్నాడంటే ఏదో ఆలోచించే అయి ఉంటుంది. గణేశుడు చేతులు జోడించి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాడు. గణేశుణ్ణి ఇలా చూసిన శివపార్వతులు, నారదుడు ఆశ్చర్యపోతారు. బాలగణేశుడు ఏమి చేస్తున్నాడా అని ఆలోచిస్తారు. మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత గణేశుడు తల్లితో, అమ్మా, నేను 3 ప్రదక్షిణలు పూర్తి చేశాను. నాకు ఆ పండు ఇవ్వరా? కాని నాయనా, నువ్వు మా చుట్టూ కదా తిరిగావు. నువ్వు భూలోక ప్రదక్షిణానికి వెళ్ళనేలేదు. నువ్వు గెలిచావని మేమెలా చెప్పగలం? భూభ్రమణం కోసం నేను కైలాసం విడిచి వెళ్లాల్సిన అవసరమే లేదు. వేద పురాణాల ప్రకారం మాతాపితల చరణాల వద్దనే ప్రపంచం మొత్తం ఉంది అని చెప్పబడింది. మాతాపితలే వారి పిల్లలకు ముల్లోకాలతో సమానము. మీ చుట్టూ ప్రదక్షిణలు చేశానంటే దాని అర్థం ప్రపంచం చుట్టూ ప్రదక్షిణ చేశానని, ఇంకా పందెం పూర్తి చేశానని. నాయనా గణేశ, కుమారా, పార్వతి, వేద పురాణాల ప్రకారం గణేశుడు చెప్పింది నిజం అంటాడు పరమశివుడు. దువల్ల గణేశుడే ఈ పోటీలో విజేత అంటాడు శివుడు. ఇంతలోగా కార్తీక్ అక్కడికి వస్తాడు. అమ్మా, నాన్న, నేను విశ్వం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు పూర్తి చేశాను. మంచిది నాయనా, కాని గణేశుడు ఈ పోటీలో నెగ్గాడు. ఏమిటి? కాని నేను గణేశుణ్ణి దారిలో ఎక్కడా చూడలేదే. నారదుడు కార్తీక్కు విషయమంతా వివరంగా చెప్తాడు. కార్తీక్ కూడా గణేశుని తెలివితేటలకు ఎంతో